నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడును సమాధాన కర్తయ్యగు అధిపతి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. దైవికమైన భవిష్యత్ జ్ఞానము అంటే దేవుడు సంఘమనే తన ప్రజల కోసం ఉద్దేశించిన నిత్య సంకల్పము, ఆయన ప్రేమ. ఏర్పరచబడిన వారు అంటే దేవుడు ఎన్నుకున్న నిజమైన విశ్వాసుల సమూహం. దేవుడు సంఘాన్ని యేసుక్రీస్తు రక్తంతో విమోచించి ఆత్మ ద్వారా పరిశుద్ధపరచాలని నిర్ణయించాడు. అంటే వీరిని ఎన్నుకున్నాడు. వారి పిలుపు, ఏర్పాటు స్థిరపడేలా విశ్వాసులందరూ వారి వారి బాధ్యతలను తప్పనిసరిగా నిర్వహించాలి అని పేతురు పేర్కొన్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పరిశుద్ధ జనము అనగా విశ్వాసులు పూర్తిగా దేవునికే చెందేలా లోకము నుండి ప్రత్యేకించబడడం. వారు ఆయనను స్తుతి మహిమల కోసం, రక్షణ సువార్తను ప్రకటించడం కోసం ఏర్పరచబడ్డారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ముందుగానే తనకు తెలిసిన వారు అనగా దేవుని అనాది నుండి దేవుడు మనిషిని ప్రేమించి క్రీస్తు ద్వారా విడిపించాలని ఉద్దేశించడం. దేవుని అనాది ప్రేమ ప్రథమంగా క్రీస్తు సంఘం అంతటికీ చెందినది. ఆ తరువాత విశ్వాసం ద్వారా క్రీస్తుతో ఐక్యం కావడం వలన సంఘం అనే శరీరంతో ఏకమయ్యే ప్రతి వ్యక్తికి చెందినది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలలో పవిత్రీకరించడం అంటే పవిత్రమైన జీవితం గడపడానికి ప్రత్యేకపరచడం అని అర్థం. యేసు సిలువ వేయబడక ముందు రోజున శిష్యులు పవిత్రంగా ఉండాలని, ఈ లోకం నుండి పాపం నుంచి దూరంగా ఉండి దేవుడిని ఆరాధిస్తూ సేవించాలని యేసు ప్రార్థించాడు. విశ్వాసులమైన మనలను కూడా ఆ రీతిగా ఉండాలన్నది ఆయన కోరిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో లోకం ఉనికిలోకి రాకమునుపు దేవుడు భవిష్యత్తుపై దృష్టి సారించి ప్రతి విశ్వాసిని క్రీస్తులో ఎన్నుకున్నాడు. వారిలో ప్రతి ఒక్కరిని ఒక ఉన్నతమైన స్థలంలో ఉండేలా ముందుగానే నిర్ణయం చేశాడు. దానికి గల 3 కారణాలు: 1, మనం పవిత్రంగా నిర్దోషంగా ఉండాలని; 2, మనం ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండాలని; 3, ఆయన దివ్య కృపకు కీర్తి కలగాలని ఆయన యొక్క కోరిక. ఆ విధంగా ఉండుటకు ఆయన కృప సమాధానం మన జీవితాలలో విస్తరిల్లునుగాక. ఆమేన్.